అందరికీ నమస్కారం. సునాముఖి పొడి తెలుసు అందరికి. సునాముఖి ఆకు, సునాముఖి పొడి అందరూ ఏం చేస్తారంటే మామూలుగా సుఖ విరోచనం ఫ్రీ మోషన్ అవడానికి అందరూ సునాముఖి పొడి వాడతారు. వాటి వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది. మామూలుగా సునాముఖి చారు తాగేవాళ్ళం మనం. సునాముఖి ఆకు చారు విరోచనం అవ్వకపోతే తాగేవారు. విరోచనం అవుతే సునాముఖి ఆకు చారు కాసుకుని తాగొచ్చు. మామూలుగా ఏంటంటే దీనికి ఆకులకి కాయలకి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అందులో ఆయుర్వేదంలో చటాకాది చూర్ణం, అష్టాది చూర్ణం ఇలాగా అందులో దీన్ని చేస్తారంట చూర్ణాలు. అలా అవి ఆయుర్వేదంలో చేస్తారు. అలాగే సునాముఖి ఆకులు ఎండిపోయినవి ఒక 20 గ్రాములు, ఒక పావు కిలో కొబ్బరి నూనెలో వేసేసి సీసాలో వేసుకుని ఉంచుకుని ఆ ఆయిల్ రాసుకుంటే వెంట్రుకలు గట్టిపడి, కుదురు గట్టిపడి దృఢంగా ఎత్తుగా పొడుగ్గా ఎదుగుతాయి అనమాట. అలా మనం హెయిర్ ఆయిల్లా వాడుకోవచ్చు. సునాముఖి ఆకు 20 గ్రాములు, పావు కిలో కొబ్బరి నూనెలో ఆకులు వేసేసి సీసాలో వేసి ఉంచుకోవాలి. గాజు సీసాలో వేసి ఉంచుకోవాలి. అది ఒక వారం తర్వాత నుంచి రోజు ఆ ఆయిల్ ఒకటి రాసుకుంటుంటే వెంట్రుకలు కుదులు బాగా బలపడి వెంట్రుకలు బలంగా ఒత్తుగా పొడుగ్గా ఎదుగుతాయి అన్నమాట. అలా ఆయుర్వేదంలో కడుపు నొప్పికి దానికి చాలా చాలా వాటికి వాడతారు. అలాగే ఆయుర్వేదంలో దీన్ని వేరు నుంచి కొన్ని మందులు చేస్తారు. ఈ కడుపు నొప్పికి, రక్తశుద్ధికి, జీర్ణశక్తి పెంచడానికి వాడతారు అన్నమాట. అలా మనం అయితే ఆకులు చూర్ణం సుఖ విరోచనానికి వాడచ్చు. రాత్రి ఒక రచించ పొడి వేడి నీళ్ళు తీసుకుంటే పొద్దున్న ఫ్రీ మోషన్ అవుతుంది. అలాగే మనం హెయిర్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. మామూలుగా కంటి సమస్యలు కూడా ఆయుర్వేదంలో వాడతారు. అలాగే ఇప్పుడు ఇంటికి ఏంటంటే మన తంగేడు పువ్వు ఉంది కదా, మనం టీకి చెప్తుంటాం తంగేడు పువ్వు టీ అని. ఆ తంగేడు ఫ్యామిలీ ఇది. దీన్ని నేల తంగేడు అని పిలుస్తారు. ఇది ఎక్కడైనా పెరిగేస్తుంది, ఎంత నీళ్ళు లేకపోయినా బతికేస్తున్నమాట. మొండి జాతి ఇది, మనం పెంచుకోవచ్చు కావాలంటే. మామూలుగా మనకి ఖర్జూరాలు, గంధ ఖర్జూరాలు 2 రకాలు. గంధ ఖర్జూరాలు, ఖర్జూరాలు. మామూలుగా ఈ ఖర్జూరాలు ఎందుకు వాడతాం మనం? గంధ ఖర్జూరాలు చర్మ వ్యాధులకు వాడతారు. అంటే మొహం కాంతివంతంగా ఉండడానికి, మొటిమలు మచ్చలు పోవడానికి ఫేస్ ప్యాక్ల్లో వాడతారు అన్నమాట గంధ ఖర్జూరాలు. దీని పొడి ఫేస్ ప్యాక్లో వేస్తారు. మామూలుగా అయితే దీని పొడి గంధ ఖర్జూరాల పొడి ముల్తాన మట్టి 50 గ్రాములు, 10 గ్రాములు గంధ ఖర్జూరాలు కలిపి కొంచెం పాలతో కలిపి క్రీమ్ లాగా ఫేస్ ప్యాక్లో పెట్టుకుని కడిగేసుకుంటే ఫేస్ కొంచెం గ్లో ఉంటుంది, మచ్చలు అలాంటివి పోతాయి అన్నమాట. అలాగే హెయిర్ ఆయిల్లో వాడతారు. అంటే ఈ గంధ ఖర్జూరాలు కొబ్బరిలో వేసి మరగబెట్టి ఆ ఆయిల్ రాసుకుంటే వెంట్రుకలు బాగా ఒత్తుగా బాగా పొడుగ్గా పెరుగుతాయి అన్నమాట. కుదులు బలంగా ఉండి 100 గ్రాములు అంటే పావు కిలో కొబ్బరి నూనెకి 50 గ్రాములు గంధ ఖర్జూరాలు వేసి మరగబెట్టి చల్లార్చి రోజు రాసుకోవాలి. అలాగే గంధ ఖర్జూరాలు చూశారు కదా, ఆయుర్వేదంలో చాలా మందులుగా వాడతారు. కానీ మనం ఇళ్ళల్లో మనం ఇలా చేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్లో వాడవచ్చు, హెయిర్ ఆయిల్లో కూడా వాడుకోవచ్చు. ఇది చలవ చేయడానికి వాడతారు. మామూలుగా గంధ ఖర్జూరాలు ఏం చేస్తారంటే, మీకు మొక్క చూపిస్తాను ముందు. ఇది మొక్క, గంధ ఖర్జూరాల మొక్క. ఇది పసుపు మొక్కలాగా ఉంటుంది, ఆ జాతికి చెందింది. ఇగో ఈ పువ్వు వచ్చింది కదా, ఈ మొగ్గది రేపు విడిస్తాం. పువ్వు ఇలా తెల్లగా కుచ్చులా వస్తాయి. పూలు కూడా చాలా మంచి వాసన వస్తాయి. మన గిరిజన ప్రాంతంలోకి వెళ్తే విపరీతంగా ఉంటాయి ఇళ్ళ దగ్గర. అది ఏం చేస్తారంటే దీన్ని మామూలుగా గంధ ఖర్జూరాలని చలిమేరు దుంప అని పిలుస్తారు. చలిమేరు అంటే చలవ చేస్తాని. వేసవకాలం మన సర్బతులు సుగంధ సర్బత్ తాగినట్టు ఈ దుంపని గుండగొట్టేసుకుని నీళ్ళు వేసుకుని తాగేస్తారు, చలవ చేస్తారు. అలాగే పచ్చడి చేసి తింటారు వీళ్ళు. అలా వాళ్ళ ట్రెడిషన్లో వాళ్ళు దాన్ని రోజు వాడుకుంటారు అన్నమాట. వేసవకాలం వాడతారు, పచ్చడి చేసి తింటారు, చలవ చేస్తాను. అందుకు చలిమేరు దుంప అంటారు. ఇది పువ్వు మంచి వాసన వస్తుంది, అలాగే వేరు కూడా మంచి వాసన వస్తుంది. గంధ ఖర్జూరాలు అంటారు. మామూలుగా మన ఖర్జూరాల మొక్క ఒకటి ఉంటుంది. ఇది మామూలుగా మనం చూసే ఖర్జూరాల మొక్క. ఇది మనం వాడే ఖర్జూరాలు ఇవి. దీని నుంచి కూడా వాడతారు. ఇది కూడా పువ్వు మంచి వాసన వస్తుంది. అలాగే ఈ దుంపలు కట్ చేసి చిన్న మొక్కలు ఉంటాయి, అది ఖర్జూరాలు అన్నమాట. ఇది మంచి సువాసన వస్తాయి. దీన్ని కూడా ఫేస్ ప్యాక్లో అది వాడతారు. మామూలుగా కొబ్బరిని వేసి మరగబెట్టి రాసుకుంటారు. రాసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఈ గంధ ఖర్జూరాలు చూడండి, మంచి వాసన. ఇలా దుంప ఉంది కదా, ఈ దుంపని శుభ్రంగా తీసేసి ఇలా కట్ చేసి ఎండబెట్టామన్నమాట. ఎండబెట్టింది గంధ ఖర్జూరాలు. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి. నాది జగ్గంపేట అండి. నేను సెంటరింగ్ చేస్తూ పైన బిల్డింగ్ మీద పడిపోయానండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ మొత్తం బాడీ స్వర్స్ అంతా అయిపోయిందండి. 2023 డాక్టర్ గారి దగ్గర వచ్చానండి. 23 డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత 2 నెలలు లేసి నడుపుతామని నరం పట్టుకొని చూసి చెప్పారండి. అలాగే 2 నెలలు లేసి నడిపించారండి. అదే మందులు కంటిన్యూ వాడుతున్నాను. ఈ రోజు నేను మంచం మీద ఉన్న పేషెంట్ని కారులో బెడ్ పేషెంట్ని తీసుకొచ్చానండి. మంచం మీద ఉన్న పేషెంట్ అండి. ఈ రోజు బండి వేసుకున్న అంతా నేను ఇక్కడ వరకు వచ్చానంటే కారణం డాక్టర్ గారు వాళ్ళండి. ఈ మందులు వాడిన తర్వాత నాకు అంతా ఫ్రీ రికవర్ అయిందండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందండి. బాడీ స్వర్స్ మొత్తం అయిపోయిందండి.
బాడీ స్పర్శ ఆయనకి ఒక అయిపోతుంది. మాట తప్పించి ఇంకేమీ లేదు. మాట తప్పితే ఇంక వేరే ఏం పని చేయలేదండి మరి. స్పర్శ అసలు లేదండి. ఈయన మందులు వాడిన కంటే స్పర్శ తెలిసిందండి ఈయనకి. మేము ఫస్ట్లో కారులో బెడ్ మీద తీసుకొచ్చామండి. తర్వాత నెక్స్ట్ టైం వీల్ సైడ్లో వచ్చారండి. మూడో టైం తీసుకొచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. టిక్కు సహాయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఈ రోజు నా భర్త ఎలాగా లేచి నడుపుతున్నారు, బండి నడుపుతున్నారు, తన పని తాను చేసుకుంటున్నారంటే నిజంగా గురువుగారు దయ్యేనండి మాకు. ఈరోజు నా పిల్లలు నేను ఆనందంగా ఉన్నామంటే ఆయన మాకు నిజంగా కృతజ్ఞత ఎంతని తెలుపుకోవాలండి ఆయనకి మేము. ఆయన నిజంగా మాకు దేవుడండి ఆయన. ఆయన వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన వల్లే అండి.